బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ మన వీడియో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, అసలు గుత్తులు గుత్తులుగా చిక్కుడుగా ఎంత బాగా వచ్చిందో. చెట్టు చిక్కుడు అండి ఇదైతే. దీని కాయ సైజు కూడా చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉందో. మనకి ఒక 4 చెట్లు 3 చెట్లు వేసుకుంటే మనకు 1/2 kg ఈజీగా వస్తుందండి. ఇంత బాగా కాసే ఎందుకు రాదు చెప్పండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చేదో. ఇదైతే మొత్తం కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము ఇవాళ వీడియోలో. ఇదేనండి. ఆ ఇంకా మనకి చిక్కుడుగాయ ఎంత బాగా రావడానికైతే ఆ వీక్లీ వన్స్ అయితే నేను మస్టర్డ్ కేక్ ఇస్తూ ఉంటానండి. ఈ వీక్ మస్టర్డ్ కేక్ ఇస్తే ఇంకో వీక్ బియ్యం కడిగిన నీళ్ళు అలాగా ఏదో ఒకటి అయితే ఇస్తూనే ఉంటానండి. చాలా మంది అంటూ ఉంటారు ఇది ఇస్తారు అది ఇస్తారు అన్ని ఇస్తున్నారు కదా, ఏది ఇవ్వాలో కరెక్ట్ గా అర్థం కావట్లేదని చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి. మనము గార్డెనింగ్ కంటైనర్ గార్డెనింగ్ చేసుకుంటున్నాం కదండి, ఏదో ఒకటి అయితే ఇస్తూనే ఉండాలి. అలా ఇస్తేనే మనకు ఇంత బాగా హార్వెస్ట్ అనేది వస్తుందండి. మనకి ఇన్ని చెప్తున్నాం అంటున్నారు కదా, మనకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అవైలబిలిటీ ఉంటుందండి. ఎవరి దగ్గర ఏది ఉంటే అవి ఇచ్చేసుకోవడమేనండి మన మొక్కలకైతే. ఈ చిక్కుడుకాయలకు ఇంకొక టిప్ ఏంటంటే, చూస్తున్నారు కదండి, అయిపోయిన వెంటనే మనం ఇలాగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి కొత్త చిగుర్లు వచ్చేసి మనకు వెంటనే పూత అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఇలాగా ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఇలాగా కొత్త చిగురు అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఒక్క మొక్కకే ఎంత చిక్కుడుగా వెళ్ళిందో. ఇందులో మనకి 3 మొక్కలు అయితే ఉన్నాయండి. ఆ లైన్ వచ్చేసి ఇది పెట్టిన తర్వాత ఆ లైన్ పెట్టానండి. చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. దానికి పూత అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చూడండి, చూసారా? ఇది సీడ్స్ కి రెడీ అయిందండి. ఇందులో అలాగే మనకి దీనికి పిండి నల్లి అనేది చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది కదండి. పిండి నల్లి రాకుండా ఉండడం కోసం అయితే మనం ముందే నీమ్ ఆయిల్ ఎవ్రీ 15 days 1 week ఒకసారి స్ప్రే చేస్తూనే ఉండాలండి. అలాంట అవి చేసుకుంటూ ఉంటే మనకి పెస్ట్ అనేది రాకుండా ఉంటుంది. మనం ఎన్ని చేసిన పెస్ట్ వచ్చింది అంటే ఈ చలికాలంలో అయితే ఖచ్చితంగా పేనుబంక చాలా పడుతుందండి. సో అది రిమూవ్ అయితేందుకు అయితే మనము కర్పూరంతో పెస్టిసైడ్ చేసుకొని మనం మొక్కలకి స్ప్రే చేయొచ్చు. ఇంకా పొగాకు లిక్విడ్ స్ప్రే చేయొచ్చు. అలాగే వంటకు అంటే డీప్ ఫ్రైలకు వాడిన ఆయిల్ ఉంటుంది కదండి, దాంతో కూడా ఈజీగా మనకు పిండి నల్లి అనేది పోగొట్టుకోవచ్చు అండి. ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవైతే చూడండి. 100% వర్కౌట్ అవుతుందండి ఆ వీటితోటైతే. చూస్తున్నారు కదా, ఇలాగా ఎప్పటికప్పుడు ఇలా ప్రూన్ చేస్తూనే ఉండాలండి. ఇలా అంటే ప్రూనింగ్ అంటే ఇవి అయిపోయిన కొమ్మల్ని ఇలా కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక్కసారి పెడితే ఇయర్ అంతా కూడా ఈ చెట్టు చిక్కుడు అయితే వచ్చేస్తుందండి. ఎంత బాగా వచ్చిందో. ఈ చలికాలంలోనే కాదండి, ఎప్పుడు కూడా మనకి హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. చూసారు కదండి, 2 ముక్కలకి ఇంత అయితే వచ్చింది. ఇక్కడ ఒక ముక్క ఉంది. ఇది సీడ్స్ కి అయితే రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్ కూడా కాదండి, ఇది థర్డ్ టైం హార్వెస్ట్ అండి. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇది హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ లాస్ట్ టైం అయితే వర్మీ కంపోస్ట్ ఇచ్చానండి. ఈసారి అయితే పశువుల ఎరువు అయితే ఇచ్చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కి రెడీగా అయిపోతాయి. మనము హార్వెస్ట్ చేసుకున్న వెంటనే కంపోస్ట్ ఇచ్చిన ఒక 15-20 days కి మళ్ళీ పూత కాపు అనేది స్టార్ట్ అవుతుందండి. ఇదైతే ఇంకా కాలేదండి, పింద ఉంది. చూసారు కదండి.
కేజీ వరకు చిక్కుడుకాయ అయితే వచ్చిందండి. ఎంత ఫ్రెష్, ఎంత హెల్దీయో చూడండి. ఆర్గానిక్గా పండించుకున్నాము, ఎంత బాగా వచ్చిందో. ఇవైతే సీడ్స్కి రెడీ అయిపోయినాయి, ఒక 2-3 అయితే ఇందులో. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయండి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం కదండి. అసలు వంకాయలు చూడండి, ఎంత పెద్ద పెద్ద సైజు వచ్చాయో. ఇంత సైజు వచ్చినా కూడా వంకాయలు అయితే అస్సలు ముదిరిపోలేదండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మనకి చెట్ల మీద ఇలాగా వచ్చి ఆకులు అనేది బెరుసుగా అయిపోయి ఎండిపోతూ ఉన్నాయండి. సో దీనికి పొగాకు అయితే స్ప్రే చేశాను. పొగాకు స్ప్రే చేసిన తర్వాత కొత్తగా వచ్చే చిగుళ్ళు చూడండి ఎంత హెల్తీగా వచ్చాయో. చూడండి, ఇవన్నీ కూడా నల్ల వంకాయ చెట్లు అండి. ఇక్కడ ఒక్కటే తెల్లది ఉంది, గ్రీన్ వంకాయ. అసలు ఎంత బాగా వస్తున్నాయనండి. నెక్స్ట్ హార్వెస్ట్ అయితే మళ్ళీ సొరకాయలు అయితే వచ్చేస్తాయి అనుకుంటా అండి. మొన్నే హార్వెస్ట్ చేసుకున్నాం కదా, 5 సొరకాయలు ఒకటేసారి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ పూత అయితే వచ్చిందండి సొరకాయలకు. ఇంకా మీకు ఒక అద్భుతం చూపిస్తానండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చూడండి, వైట్ నేరేడు పూత అయితే స్టార్ట్ అయిపోయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ పూత అంతా కూడా మనకు మంచిగా నిలబడాలి, అలాగే కాయలు బాగా రావడానికి ఏం ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వాలి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగా వస్తుందో అండి. ప్రతి కొమ్మకి కొత్త చిగుర్లు వచ్చి పూత చూడండి. నేను ఆల్రెడీ దీనికి ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత పూత అనేది ఇంత బాగా వచ్చింది. ఈ పూత నిలబడడం కోసం మళ్ళీ ఒకసారి ఫెర్టిలైజర్ అయితే ఇస్తాను. అలాగే ఇంకా మీకు ఇంకొకటి అండి, ఇక్కడ చూస్తున్నారా, వాటర్ యాపిల్ చూడండి, ఇక్కడ వచ్చింది. ఇంకా మనకి పూత ఇక్కడ చూడండి, అసలు ఎంత బాగా వస్తుందోనండి. కొమ్మకి పూత అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మనము ఇలాగా టెర్రస్ గార్డెనింగ్ చేసుకున్నప్పుడు మనం అంటే మనం పెంచుతున్న వాటికి పూత కాపు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అండి. మన పిల్లలు పెరిగి ప్రయోజకులు అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో. మనం పెంచుకున్న గార్డెన్లో ఇలాగా పండ్లు కూరగాయలు వస్తే మనకు అంతే హ్యాపీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఎంత బాగా వస్తున్నాయి కూరగాయలు అయితే. వావ్, అసలు ఈసారి వంకాయలు అయితే ఎన్ని వచ్చాయోనండి. కేజీ పైనే ఉంటాయి అనుకుంటాను ఈసారి. ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అవి నెక్స్ట్ హార్వెస్ట్లోకి వస్తాయండి. చూస్తున్నారు కదండి, వావ్, కేజీ పైనే వచ్చాయండి వంకాయలు అయితే. అలాగే కేజీ వరకు మనకు చిక్కుడుకాయ అయితే వచ్చిందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.